ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే శాకాంబరి ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరత్కాలంలో వచ్చే శరన్నవరాత్రులు లేదా దేవీ నవరాత్రుల్లో భక్తులందరూ అమ్మవారిని, దుర్గాదేవిని వివిధ అవతారాల్లో భక్తితో పూజించడం భారతీయ సంస్కృతి. ఈ శరత్కాలంలో అనేక రుగ్మతులు పొంచి ఉంటాయని, అందుకే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఈ 9 రోజుల పాటు ఆ తల్లిని పూజించినట్టయితే మనకు ఆ మహాశక్తి దుర్గాదేవి రక్షణ లభించి ఆ తల్లి కరుణా కటాక్షాలను కూడా పొందుతాం. అమ్మవారి కృపకు పాత్రులవుతాం. అనేక ప్రాంతాల్లో శాకాంబరి అలంకారంలో అమ్మవారిని భక్తులు కొలుచుకొని పూజించుకుంటూ ఉంటారు. ఈ అలంకారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి ఎన్నో రకాలైన వ్యాసాలు మనకు పురాణాలు అందించాయి. నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు అమ్మవారిని అనేక రకాల కాయగూరలతో, ఫలాలతో శాస్త్ర ప్రకారం అలంకరించి శాకాంబరి అవతారంగా కొలిచి దేవాలయాల్లో అర్చనలు జరుపుకుంటూ ఉంటారు. ఈ అవతార మహిమ, దాని ఆవిర్భావము, అమ్మవారి విషయాలను కూడా మనకు పురాణాలు అందించాయి. పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు తపస్సు ద్వారా బ్రహ్మను మొప్పించి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడు. దాని వలన లోకంలో ప్రజలందరూ వేదమంత్రములు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇలాంటి క్రతువులన్నీ కూడా మర్చిపోయారు. పూజలు, యజ్ఞాలు మొదలైనవి లేకపోవడంతో వర్షాలు లేక భూమి మొత్తం ఎండిపోయి బీటలు వారింది. పంట పొలాలు కూడా బీడువారి భయంకరమైన కరువు కాటకాలు ఏర్పడడంతో భక్తులందరూ చాలా బాధలు పడుతూ ఉన్న సమయంలో అమ్మవారిని భక్తితో ప్రార్థించారట ఋషులంతా కలిసి. వారి యొక్క భక్తికి, వారి యొక్క వ్యతలను తీర్చడానికి అమ్మవారు అమితమైన కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకు వచ్చిందని, బీటలు వారిన భూమిని, కరువు కాటకాలను, లోకంలో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారు ఒక కన్నులోంచి నీరు రాగా ఆ నీరు ఏరులై, వాగులై, నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది. అయితే భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుంది కాబట్టి మరి భక్తుల యొక్క ఆకలి వెంటనే తీర్చాలి కనుక అమ్మవారు అమితమైన దయతో శాకాంబరి రూపు దాల్చి వివిధమైన కాయగూరలు, పళ్ళతో సహా ఒక పెద్ద చెట్టులాగా దర్శనమిచ్చిందంట. భక్తులందరూ ఆ కాయగూరలు, పళ్ళు తిని ప్రాణాలను నిలుపుకున్నారు. ఎన్ని కోసుకున్నా ఇంకా తరగని సంపదతో వచ్చింది ఆ అమ్మవారు. ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రతీకయే ఈ శాకాంబరి ఉత్సవాలు. పరమపావనమైన ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ప్రకృతి స్వరూపిణిగా కొలిచి అర్చించడం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. వివిధ ప్రాంతాల్లో, దేవాలయాల్లో ఈ శాకాంబరి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామంలో వెలిసి ఉన్న దుర్గా భవానీ దేవాలయంలో శాకాంబరి నవరాత్రి ఉత్సవాలను అత్యంత వేడుకగా జరుపుతున్నారు. ప్రతిరోజు అమ్మవారికి ఫల పంచామృతాలతో అభిషేకాలను జరిపించి సుగంధ పరిమళ భరిత పుష్పమాలికలతో, పట్టు వస్త్రాలను, పలు రకాలైన ఆభరణాలను అమ్మవారికి అలంకరించి సప్తహారతులను ప్రదర్శించి వివిధ కాయగూరలతో శాకాంబరిగా అమ్మవారిని అలంకరించి భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఈ శాకాంబరి నవరాత్రి ఉత్సవాల్లో ఎవరైతే ఆ దుర్గాదేవిని దర్శించుకుంటారో, స్మరించుకుంటారో వారందరికీ కూడా ఆ తల్లి యొక్క మెండైన ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః.